మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. అందశ్రీ రాసినటువంటి ఈ పాట ఆయన పాడుతున్నప్పుడు హృదయాన్ని కరిగించడం కాదు, ప్రపంచాన్ని ఒక్కసారి పరిశీలించవలసిన అవసరం వచ్చింది. ఇవాళ ఎంత దారుణమైన సంఘటన జరిగిందో చూడండి. పెడన మండలం కృష్ణా జిల్లాలో అక్కడ జరిగిన సంఘటన చూస్తే అసలు మానవ జన్మెత్తిన మనుషులు అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావటంలా. ఇటీవల కాలంలో కులాలు మతాలు బాగా పేట్రేగిపోతూ ఉన్నారు. రాను రాను పరిపక్వత చెంది మనుషులు ఇంకా మారుతారేమో అనుకున్నాం, కానీ ఇంకా ఛాందసాల వైపు అంటరానితనం వైపు ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సంచార జాతులకు సంబంధించినటువంటి వారు తిరుగుతూ ఉంటుంటారు. అసలు ఆ సంచార జాతులు అనేటువంటివి ఉండడం, అలాగా భిక్షాటన చేసి బతకడం అనేటువంటిది దేశానికి దేశ పాలకులకి చాలా చాలా అవమానకరమని భావించడం లేదు. వీళ్ళు ఏదో రకంగా వాళ్ళకి ఏదో ఆధార్ కార్డు కూడా ఉందిట పాపం. ఊరు బయట ఏదో చాలా గుడారాలు వేసుకొని ఏదో అడుక్కునో లేదా చిన్న చిన్న సామాన్లు అమ్ముకునో బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఈ వింటర్ సీజన్లో అతను చనిపోయాడు ఒక అబ్బాయి. హృదయ విదారకంగా భార్య పిల్లలు అందరూ కూడా అక్కడ గోల పెడుతుంటే, దేనికి గోల? చచ్చిపోయినందుకు గోల పెడతారు, బాగునే ఉంటుంది, ఆ దుఃఖం ఉంటుంది. శ్మశాన వాటికి తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయో, ఏముంటాయి ఆంధ్రదేశంలో ఉన్న కులాలు అందరికీ తెలుసున్న కులాలే, పేరెత్తడం ఎందుకండి. కృష్ణా జిల్లా ఏ కులం వాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాస్ట్. మరి చాలామంది చెబుతుంటారే క్యాస్టిజం ఉండడానికి వీల్లేదు, అది లోయర్ క్యాస్ట్ అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు చాలా దండయాత్రలు చేస్తుంటారు. ది సో కాల్డ్ పీపుల్ ఆల్సో నాట్ అలౌడ్ దట్ పర్టికులర్ క్రాప్. ఆ క్రాప్స్ తీసుకెళ్ళి శ్మశాన వాటికలో తగలబెట్టడానికో పూడ్చడానికో అవకాశం లేదు. వాళ్ళు ఏ కులం వాళ్ళు కూడా ఇవ్వలే. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, అధికారులు చాలామంది వచ్చి వాళ్ళు కూడా బ్రతిమాలారు, ఇంత చోటు ఇవ్వండి వాళ్ళకి పాపం అని ప్రయత్నాలు చేశారు. మరి ప్రభుత్వ స్థలాలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఎందుకు మరి తగలబెట్టడానికి అవకాశం లేదో, పూడ్చడానికి అవకాశం లేదో అది తెలియదు. అంటే ఇది నవ్వొచ్చే విషయం కాదు, కానీ దుఃఖం తీవ్రమైనప్పుడు మిక్కిలిగా నవ్వు కూడా వస్తుంది. ఆఖరికి ఎవరో ఒక రైతు పాపం చాలా మంచి హృదయంతో 6 అడుగుల స్థలాన్ని అతనికి ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేశారు. అతను ఒక్కడే వచ్చాడు. ఇది పరిస్థితి దేశంలో. మరి సంఘ సంస్కర్తగా చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ, ఈ రాజకీయాల్లో పెద్ద ప్రవేశం ఉండి ఉద్ధరించేస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు కానీ, సరే అధికారులు కానీ ఏం చేశారు? ఏం చేయలేపారు. ఎంత హృదయ విదారకం ఉంటుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లలు, ఆ బ్రతికున్న వాళ్ళు ఏం ఆలోచించుకోవాలి? రేపు మన గతి ఏంటి, మనం ఇంతేనా అనేటువంటి ఆలోచన. అసలు ఈ సమాజంలో 70 సంవత్సరాలు దాటిపోయింది, దగ్గర 80 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇప్పటికింకా విచక్షణ ఏంటి నాకు అర్థం కావడంలా. ఈ క్యాస్ట్ ఏమిటో, ఎంటరానితనం ఏమిటో,
కనీసం శవానికి కూడా దహన సంస్కారాలు చేయనివ్వకుండా చోటివ్వకుండా చేశారంటే ఏమనాలండి వీళ్ళని? సరే చేయనివ్వండి. మరి నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకని ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, నేను సైంటిస్ట్ని ఏం కాదు. జనరల్గా ఆలోచిస్తే అనిపిస్తోంది, ఈ మాల, మాదిగ, వీళ్ళు బీసీలు, లేకపోతే మెహమ్మడన్స్, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, రెడ్లు, కమ్మవారు అని ఏదో చెప్పుకుంటున్నా కదా, నాకు ఏదో కొన్ని తెలుసున్న కులాల గురించి చెప్తా ఉన్నా. వీళ్ళందరూ బ్లడ్లో తీస్తే ఐఎమ్ హెయిలింగ్ ఫ్రమ్ ఎ గౌడ కమ్యూనిటీ. గౌడ బ్లడ్డు, సెట్టిబలిజ బ్లడ్డు, మాల బ్లడ్డు అని ఉంటుందండి. ఆ బ్లడ్ తీసిన తర్వాత పరీక్ష చేస్తే ఇది కమ్మ బ్లడ్డు లేకపోతే ఇది బ్రాహ్మణ బ్లడ్ అని ఉంటుందా? ఇది గ్రూప్ వైజ్ వస్తుందా? ఇది ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు ఇలాగే ఉంటాయి కదా బ్లడ్లు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చావు బతుకులు ఉన్నటువంటి వ్యక్తులకి బ్లడ్ కావాల్సినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు. బ్రాహ్మడికే దెబ్బ తెలియదు అనుకున్నావు, వాడు రక్తం ఎక్కించాలి కదా. అప్పుడు వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చానో అడగరు పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు, బ్లడ్ ఎక్కించి బతికిస్తే చాలు. అది మాల బ్లడ్డో, మాదిగ బ్లడ్డో, మరి ఏ బ్లడ్డో అప్పుడు తెలియదా? తెలియదుగా. మరి బ్లడ్ అందరికీ సమానమే, గ్రూపులే తేడా ఉంటాయి. ఆ గ్రూపులు పోనీ ఈ కులానికి ఈ గ్రూప్ అనేం లేదే, అన్ని కులాల్లోనూ అన్ని గ్రూపులు ఉంటాయి. ఎందుకయ్యా నాకు అర్థం కాదు. ఈ రకంగా కల్పించుకొని ఏర్పాట్లు చేసుకొని మీకు మీరే ఒక గిరిగీసుకొని మానవ జాతి యొక్క పరువుని, గౌరవాన్ని తగలేస్తున్నారు కదా. అయితే సిగ్గేయడం లేదా? బాధ కలగడం లేదా? సిగ్గు బాధ మీకెందుకు ఉంటుంది? బాగా బలిసున్న నా కొడుకులందరూ కూడా చేసే పనులు ఇవి. మానవ జన్మ కాదురా మీది, పనికి మాలిన దొంగ నా కొడుకుల జన్మ. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే బలిపు ఎక్కువ ఉంది మీకు అందరికీ కూడా. ఒక్కసారి ఆలోచించండి, మన పుట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతివాడు కూడా తల్లి ఊంబు నుంచే వస్తారండి. భగవంతుడు అని ఒక వంక పెట్టుకుని చేస్తూ మీరు విధవేషాలు చేస్తూ ఉన్నారు. కొందరికే భగవంతుడు, కొందరికే గుళ్ళల్లో ప్రవేశమట. ఈ గుడులు భగవంతుడు నాకు నమ్మకం లేదు కానీ చెబుతున్నాను, ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. అసలు భగవంతుడు అంటే ఏమిటో అనేటువంటిది ఆలోచిస్తే తెలుగు కొంచెం అక్కడక్కడ విన్న భాష బట్టి చెప్తున్నాను. కొంచెం చదువుకున్నానులేండి, తెలుగులో కూడా ప్రవేశం ఉంది బాగా. భగము అంటే తెలుసు కదా అండి, స్త్రీ యొక్క మానం. వంతు అంటే దాంట్లోంచి వచ్చాడు వంతు. స్త్రీ పురుషుల కలయికలో ఒక వంతు వెళ్తుంది భగములోకి, అది ఒక చుక్క అనుకోండి, వీర్యం అనుకోండి. అది తయారైన తర్వాత బయటకు వచ్చేటువంటి ఆ వంతు నుంచి వస్తుంది. అది భగము నుంచి వచ్చేటువంటి, భాగంలోంచి వచ్చేటువంటి భాగమే భగవంతుడు అంటే మనిషి. ఏమండి? అలాగే జంతువుల్లో కూడా అంతే, భగము నుంచే వస్తాయి. భగమునికి వంతే ఓ జంతువైనా మానవుడైనా. తొక్కలో దీనికోసం నా కొడకలారా ఎందుకురా ఇంత వ్యత్యాసాలు? బుద్ధిరిగి సావండి. ఒక మనిషిని అంత దారుణంగా, ఒక సంచార జాతుడని అతను అంత దారుణంగా హింసిస్తారా? అంత దారుణంగా అవమానిస్తారా? అంత శోకానికి, అంత బాధకి గురి చేస్తారా ఆ తల్లి బిడ్డల్ని? చిచ్చి, సిగ్గేయడం లేదా? ఇలాంటి దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వెధవల్ని ఏం చేయాలి? ఈ సమాజంలో బతకడానికి సిగ్గనిపించడం లేదా మీకు? చిచ్చి చిచ్చి చిచ్చి, ఏం చేస్తున్నారు పాలకులారా మీరు? అరే కొంచెం చీముని ఎత్తునుందా మీరు పాలించే నా కొడుకులకి?